మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నారు? పెన్ డ్రైవ్ అనేదో అంటున్నారు. పెన్ డ్రైవ్ కాదు, పిన్ టు పిన్ వెతుకు అంటున్నాను. ఏంటి వెతికేది? ఏంటి అరుస్తున్నావేంటి? అరిస్తే భయపడతాననుకున్నావా? మా దగ్గర నుంచి తెచ్చినవన్నీ తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్లంటే అక్కకి నీ మీద వేరే అభిప్రాయం ఉంది కాబట్టి నువ్వు దొంగతనం చేసిన డబ్బంతా వదిలేసింది. ఇప్పుడు నువ్వంటేనే అసహ్యం వేస్తుంది. అందుకే మా అక్క అఖిలక్క నువ్వు కాజేసిన డబ్బంతా తీసుకురమ్మంది. అది అనాథాశ్రమానికి పెట్టావో లేక దాచుకున్నావో ఎవరికి తెలుసు? దాచుకోవడం మీకు అలవాటేమో. ఆవిడ చేసిన తప్పుకి ఆమె దగ్గర డబ్బులు కొట్టేశాను. ఆ విషయం ఆమె బయటికి చెప్పుకోలేదంటే మీకు అర్థం కావడం లేదా? అయినా నేను లేనప్పుడు నా రూంలోకి రావడం అంటే అది దొంగతనం కిందే లెక్క. దొరికారా? ఇప్పుడు మీరు నా ఇంటికి దొంగతనానికి వచ్చారు. రే సూర్య, పోలీసులకు ఫోన్ చేయరా. పోలీసులు ఎందుకు? ఎందుకంటావేంటి? దొంగల్ని పట్టుకెళ్ళాలి కదా. రే సూర్య, లేడీ కానిస్టేబుల్ తప్పకుండా ఉండాలని చెప్పు. చెప్పు. మేమేమన్నా భయపడతాం అనుకున్నావా? నీ దగ్గరున్నదంతా తీసుకురా అని మా అక్కే మమ్మల్ని పంపించింది. ఇదిలా ఇంకా ఎంతో దూరం వెళ్లాలంటే చెయ్యి చెయ్యి, పోలీసులకి ఫోన్ చెయ్యి. ఇంతకు ముందు కేవలం డబ్బు మాత్రమే కొట్టేశాను. ఈసారి కొట్టబోయే దెబ్బ ఆస్తి అంతస్తులతో పాటు పేరు ప్రతిష్టల మీద కొడతాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నువ్వు ఏమైనా చేసుకో, కానీ మా దగ్గర కొట్టేసినవన్నీ మాకిచ్చేయి, పెన్ డ్రైవ్తో సహా. ఏంటి? అదే, మా బావగారి దగ్గర నుంచి కంపెనీ వివరాలన్నీ స్టోర్ చేసిన పెన్ డ్రైవ్ కొట్టేశావట కదా. ఏంటి పెన్ డ్రైవా? పెన్ డ్రైవో సీడీనో హార్డ్ డిస్కో ఏదో అదే ఇచ్చేసే, మేము వెళ్ళిపోతాం. మా గ్రాండ్ పా దగ్గర నుంచి నువ్వు కొట్టేసిందేంటో అదే ఇవ్వు. నా తల్లిదండ్రులకు సంబంధించిన ఆధారాల్ని నాశనం చేసింది వాళ్ళు. ఏయ్, ఇక్కడ మీకేది దొరకదు, ఏమీ తీసుకుపోలేరు. కానీ ఈ గదంతా నీట్గా సర్ది వెళ్ళండి, లేదంటే నిజంగానే పోలీసులు వస్తారు. ఏంటి ఇవన్నీ మేం సర్దాలా? నాశనం చేయడం సులభం, కానీ నిలబెట్టడం చాలా కష్టం. తెలిసి కూడా అదే చేస్తావన్నమాట. ఓయ్, 2 నిమిషాలు టైం ఇస్తున్నా. గది మీరొచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలి. సర్దండి. పదువే. రే అభి, వదిలేరా. నువ్వు ఆగరా. అభి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఆ ఇంటికి సంబంధం తెగిపోయింది. నువ్వు ఎవరితో ఢీకొన్నావో నీకు అర్థం కావడం లేదు. అఖిలాండేశ్వరి అక్క అంటే ఏంటో నీకు ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు దోచుకున్నవన్నీ లాగేసుకోవడమే కాదు, నువ్వు మర్చిపోలేని దెబ్బ కొడుతుంది. చూస్తూ ఉండు. మా బావగారిని అలా చేసిన నిన్ను వదిలిపట్టదు. ఏయ్, ఏం చేసుకుంటారో చేసుకోండి, వెళ్ళండి. ఏయ్ భవానీ, ఇంకా ఎక్కువ చేయకు, వెళ్దాం పద. రేయ్, అఖిలాండేశ్వరి గారు వీళ్ళని పంపించండ్రు, వీళ్ళే వచ్చుంటారు. ఎవరు అన్నారో, ఎవరు చేశారో, కానీ వచ్చిన వాళ్ళు శత్రువులని మాత్రం అర్థమవుతోందిరా. సూర్య, వాళ్ళు ఏమడిగారు? సీడీ, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఏదో డేటా అంటున్నారు కదా. అంటే ఆ ఎవిడెన్స్ని అతను నాశనం చేయలేదు, ఎక్కడ ఉంది. దానికోసమే వీళ్ళు వచ్చారు, కానీ తెలివిగా ఏదేదో చెప్పి వెళ్ళిపోయారు. అభి, శివశంకర్ గారు నీకేదైనా ఇచ్చారా? నాకేం ఇవ్వలేదురా, కానీ
వీళ్ళు వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పెన్ డ్రైవ్ లాంటిది ఏదో ఉంది. దీని నుంచి మనకు దొరికింది ఈ చైన్ ఒకటే కదా. మొత్తానికి ఆ ఎవిడెన్స్ ఏదో ఉంది సూర్య. కనిపెట్టాలి, కనిపెట్టి తీరుతా. సౌందర్య, ఏంటమ్మా? లే, నా గుండెల్లో బాధను దించుకోవాలని వచ్చిన. అంత బాధ నీకేం వచ్చింది సౌందర్య? అమ్మా, గతం ఎంత గొప్పదైనా వర్తమానం బాగోకపోతే గతం తాలూకు గొప్పతనం మసక బారిపోతుంది కదమ్మా. మా పార్వతి అత్త అంటే మీకు చాలా ఇష్టం. మా అత్త ఈ కుటుంబం కోసం సర్వస్వం దారపోసింది. తను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొందో కానీ తన వల్ల చిన్న తప్పు కూడా జరగకుండా మీతో మెప్పు పొందింది. మీ అందరి చేత శభాష్ అనిపించుకుంది. అదే పోలికలతో ఉన్న నన్ను మీరు చేరుదీసిండ్రు. నేను కూడా మా అత్తలాగే ఈ కుటుంబం బాగోగులకి కట్టుబడున్నాను. మీరు చూపించే ఆప్యాయత అనురాగాలకు తల వంచి మంచి చేసుకోవడం తప్ప మరొకటి నా మనసులో రాదు. మీ ప్రేమతో నేను సౌందర్యనన్న విషయం కూడా మర్చిపోయి మీ పార్వతిని అయిపోయినాను. మీ పార్వతిలాగే ఉంటాను. నమ్మకం అనేది బంధానికి, అనుబంధానికి ఆత్మ లాంటిది అంటారు కదమ్మా. మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి ఎలాంటి కలంకం రానివ్వను. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది సౌందర్య. మీ మౌనం నాకు అర్థమైందమ్మా. ఆ దైవం నా కన్నీళ్లు చూడట్లేదని నేను అనుకోవడం లేదు. దేనికైనా సరైన సమయం వస్తుందిలే, దానికోసమే ఎదురు చూస్తున్నాను. శత్రువుల్లో కూడా మంచిని చూసే మీ గుణం మరెవ్వరికీ రాదమ్మా. మీ మంచి గుణంతో మరొక్కసారి ఆలోచిస్తారనుకుంటున్నా. అభి మొండివాడే కావచ్చు, చెడ్డవాడు మాత్రం కాదమ్మా. ఇది నా కన్నీటితో మిమ్మల్ని కరిగించాలని చెప్తున్న మాట కాదు.
అభి చేతనైతే ఎదుటోళ్ళకి సాయం చేస్తాడే తప్ప చంపేంత రాక్షసత్వం అతనిలో లేదమ్మా. నమ్మించడం కోసం చెప్తున్న మాట కాదమ్మా, నమ్మిన కాబట్టి చెప్తున్న మాట. అభి అలాంటోడు కాదు. సౌందర్య, రేపు ఉదయం గుడికి వెళ్దాం. కావలసిన ఏర్పాట్లు చూడు. అట్లనే అమ్మా. బావా, ఇక్కడున్నావా? ఒంటరిగా ఏం ఆలోచిస్తున్నావు క్రిష్? చెప్పు భవాని. మీ గ్రానీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది కదా? గ్రాండ్ పాని చూస్తుంటే జాలిగా ఉంది భవానీ. దీనంతటికీ కారణమైన వ్యక్తుల్ని ఎప్పటికీ క్షమించకూడదు క్రిష్. గ్రాండ్ పాని గాయపరిచి గ్రానీని ఇబ్బంది పెట్టిన వాళ్ళెవ్వరిని నేను వదిలిపెట్టను భవాని. ఆ మాట మీదే ఉండు క్రిష్. గ్రాండ్ పాన్ చూసావా? బావగారి భయం ప్రతి మాటలోనూ అభి అభి అంటూ వణికిపోతున్నారు. పెదబాబు రూపంలో ఉన్నాడని అభిని ఇంటికి తీసుకొస్తే అతన్ని చూసి బావగారు భయంతో ఏమైనా చేసుకుంటారేమోనని ఆ ఆలోచనకి భయం వేస్తోంది. ఏం మాట్లాడుతున్నావు భవాని? అవును క్రిష్, అభిని గుర్తు చేసుకుంటూ భయపడుతున్న బావగారు ఇంట్లో పెదబాబు ఫోటోలు చూసి అభిని గుర్తు చేసుకుని ఏమవుతారో అని. పెదనాన్న ఫోటో చూస్తే? నీకు మాత్రం పెదనాన్న, కానీ ఆ రూపం మాత్రమే గుర్తున్న బావగారు అభి అని భ్రమపడి భయంతో ఏం చేస్తారో అని ఆందోళనగా ఉంది క్రిష్. ఏం చేయగలం భవాని? అలా ఊరుకుంటే ఎలా క్రిష్? బాధగా అనిపించినా ఇంట్లో పెదబావు ఫోటోలన్నీ తీసి బయటపడేయచ్చు. దేవా పార్వతుల రూపాల్లో ఉన్నారనేగా అభి సౌందర్యాల కోసం ఆరాటపడి బావగారికి ఈ గతి పట్టించారు. అందుకే మీ గ్రాండ్ పా మామూలు మనిషి అయి మీ గ్రానీ హ్యాపీగా ఉండాలంటే వాళ్ల తాలూకు గుర్తులు మనుషులు ఏవీ ఇంట్లో ఉండకూడదు క్రిష్. నువ్వు చెప్పింది నిజమైతే తప్పకుండా అలాగే చేయాలి భవాని. క్రిష్, భవానీ ఆంటీ, మీరేం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను ఐశ్వర్య? ఛీ, మీరు జన్మకు మారు. పిల్లలకు చెప్పాల్సినవి ఇలాంటి మాటలేనా? ఇప్పటి వరకు జరిగిన అనర్థాలు సరిపోవన్నట్టు పిల్లల మనసుల్ని ద్వేషంతో నింపి ఏం సాధించాలనుకుంటున్నారు? మామ్, భవాని చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. క్రిష్, ఇప్పటి వరకు ఏం జరిగిందో నీకు తెలీదు. తనకు అవసరమైనంత వరకే చెప్పి నిన్ను రెచ్చగొడుతుంది. ఎప్పుడూ పూర్తిగా తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రావడం తప్పు. మామ్, మావయ్యకి దెబ్బ తగిలి అలా అయ్యారు. దెబ్బ తగలక ముందు వాళ్ళిద్దరూ ఈ కుటుంబం ఒక్కటిగా కలిసుండాలని కలలు కన్నారు. చేతనైతే వాళ్ల కలల్ని తీర్చే ప్రయత్నం చేయి. అంతేకాని ఇలాంటి మాటలు విని ఈ ఇంటికి అన్యాయం చేయాలని ప్రయత్నించుకు. ముందు ఆ ఫోటోని తీసిన దగ్గరే పెట్టు. క్రిష్, ఈ భవానీ ఎన్ని తప్పులు చేసినా ఇంకా ఈ ఇంట్లోనే ఉండడానికి కారణం కుటుంబం అంటే అందరూ కలిసి ఉండాలనే మీ గ్రానీ అభిప్రాయం. లేదంటే ఇప్పుడు ఈ భవానీ ఆంటీని ఈ ఇంట్లో చూసే అవకాశమే ఉండదు. మామ్, స్వార్థం కోసం బ్రతికే వాళ్ల మాటలు విని తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకు క్రిష్. నువ్వు పడేయాలని తీసిన ఫోటోలో ఉన్న వ్యక్తులు నీకు దేవుళ్ళు నాన్నా. నీ తల్లిదండ్రుల ప్రతి కష్టంలోనూ అండగా ఆ దేవుళ్లే ఉన్నారు. వాళ్లే లేకపోతే మేం లేం నాన్నా.
ఇప్పటి వరకు మేం కోరుకునేది మా తర్వాత నీకు అండగా వాళ్ళిద్దరే ఉండాలని. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఐశ్వర్య. నేను కావాలని. మీరిక వెళ్ళండి ఆంటీ. నా కొడుకు జీవితంతో ఆటలాడుకోకండి. క్రిష్, గ్రాని బాధలో ఆవేశపడుండొచ్చు, కానీ నువ్వు తొందరపడకూడదు. అవునన్నా, ఒకవేళ ఏమైనా తప్పు జరుగుంటే నువ్వు సరిదిద్దాలే కాని పొరపాట్లు చేయకూడదు. మామ్, కొందరు ఎప్పటికీ తప్పు చేయరు క్రిష్. చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళు తప్పు చేసినట్టు భ్రమని కలిగిస్తారే కాని దేవా బావ పార్వతీలు బతుకున్నంత వరకు ఎప్పుడూ తప్పు చేయలేదు. వాళ్ల ప్రతిరూపాలైన అభి సౌందర్యాలు కూడా ఎప్పుడూ తప్పు చేయరు. ఆంటీ, మనమెప్పుడు ఈ గుడికి రాలేదు. ఈ రోజు ఏమైనా విశేషముందా? ఈ గుళ్ళో విశేషం కాదు, ఈ గుడికే విశేషం ఉంది ఐశ్వర్య. ఏందమ్మా విశేషం? దారి తెన్నో తెలియక అంధకారంలో ఉన్న సమస్యలకి కూడా పరిష్కారం చూపిస్తుందట ఈ జగన్మాత. పదండి. నమస్కారం అఖిలేండేశ్వరి గారు. నమస్కారం. నేను మీకు పరిచయం లేకపోవచ్చు, కానీ మీరు ఈ గుడిలోని ఆలయ కమిటీ నుంచి అందరికీ సుపరిచితులేనండి. ఈ అమ్మవారు ఎంతో విశిష్టత కల తల్లి. కానీ డెవలప్మెంట్ లేకుండా పాతబడినట్టు ఉండేది. కానీ ఓ రోజు మీ పెద్ద కుమారుడు ఘట్టమనేని దేవేంద్ర తను ప్రేమించిన పార్వతిని తీసుకుని అమ్మవారి విశిష్టతను తెలుసుకుని వచ్చారు. ఆ రోజు ఆయనిచ్చిన విరాళంతో ఈ రోజుకి గుడిలో ఏ కార్యమైనా దిగ్విజయంగా చేయగలుగుతున్నాం తల్లి. పెద్ద బాబు. అవునమ్మా, ఆ రోజు నుండి మీ పేరు మీద పూజలు జరుగుతూనే ఉన్నాయమ్మా. కాని ఆయన ధర్మపత్నితోటి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసిన రోజు నమ్మకం కలగలేదమ్మా. కాని ఆ అమ్మ ఆడే ప్రతి ఆటకు ఓ పరమార్థం ఉంటుంది. ఆ మహానుభావుడు తప్పక మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్ముతున్నాను. ఆ నమ్మకం ఇదిగో ఆ అమ్మాయిని చూస్తుంటే నిజమైందని సంతోషంగా ఉంది. అమ్మా, ఆగు సౌందర్య. ఆంటీలో ఉన్న దిగుల్ని కరిగిపోనివ్వు. ఆపకు. అమ్మా జగన్మాత, అన్నీ తెలిసే ఇలా పరీక్ష పెడుతున్నావా తల్లి? పెద్దబాబు నా ఊపిరి, ఆ ఊపిరి తీసి ప్రాణం ఉన్న బొమ్మను చేశావు. నిర్జీవంగా ఉన్న జీవితాన్ని మొండిగా నడిపిస్తున్నా. అది సరిపోనట్టు నా భర్తని శిక్షించి నన్ను జీవోత్సవాన్ని చేశావు. చెప్పు తల్లి, నేను చేసిన తప్పేంటి? నేనేం చేస్తే శాంతిస్తావు? నా యావదాస్తిని నీకు నిలువు దోపిడి ఇవ్వనా? నాలో మిగిలి ఉన్న ప్రాణాన్నివ్వనా తల్లి? మార్గం చూపించు తల్లి, నిన్ను నమ్మి వచ్చాను. హారతి తీసుకోండి తల్లి. అమ్మా,
అధైర్యపడకండి. మార్గం చూపాలనుకుంది కాబట్టే ఆ తల్లి మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది.